వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ వ్లాగ్స్. దిస్ ఈజ్ సిరి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో చూస్తున్నారు కదా ఇల్లు ఎంత చండాలంగా ఉందో. రేపు శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి కోసం ఇంటిని క్లీన్ చేశానమాట. చాలా మటుకే అయిపోయింది. ఇంకా ఈరోజు బెడ్కున్న కవర్ అలావన్నీ తీసేసి ఉతికి పైన ఆరేసాను అనమాట. సో మార్నింగ్ నుంచే స్టార్ట్ చేయాలి వీడియో అనేది, కానీ టైం కుదరలేదు వీడియో స్టార్ట్ చేయడానికి. అందుకని ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా తినేసి ఫ్రెష్ అయిపోయి అంతా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా, ఈరోజైతే నేను గ్రీన్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది ఎప్పుడో అంటే నేను జమ్మూకి వెళ్ళక ముందు తీసుకున్నాను, అంటే జమ్మూకి వెళ్తున్నాను ఎక్సైటింగ్గా తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లో తీసుకున్నాను. నాకెంత 600-700 పడిందిలేండి అప్పుడు, కానీ పర్లేదు, అప్పటి నుంచి బాగానే ఉంది, క్వాలిటీ అయితే పర్లేదనమాట. చూడండి డ్రెస్ అయితే ఇలా ఉంది. కింద మ్యాట్లు కానీ ఏం లేవు. చూస్తున్నారు కదా, మా ఇంట్లో కార్పెట్ ఉంటుంది. కార్పెట్ని కూడా ఈరోజు ఉతికి పైన వేసేసాను. ఇంకా దేవుడి కూడా శుభ్రం చేయాలన్నమాట. ఈరోజు మంగళవారం కదా, అందుకని దేవుడి ఏమీ శుభ్రం చేయలేదు. మంగళవారం పూట ఎవరు శుభ్రం చేసుకోరు కదా. ఇంకా దేవుడి సామాన్లు కూడా అంటే ఉన్నాయి తీసేసి, ఇంకా 2-3 జతలు ఉన్నాయన్నమాట నా దగ్గర. అంటే దేవుడి పూజ కుండీలు అవి 2-3 అయితే ఉన్నాయి. ఇంకేది కావాలి అనుకుంటే అవి పెడతాను రేపు. అసలు ఈరోజు వీడియో ఏంటి అంటే డైలీ రొటీన్ లాగే, అంటే స్కిట్ పలానా అని ఏం లేదు, జస్ట్ రేపటి కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు వెళ్ళేసి మార్కెట్కి పువ్వులు అవి తీసుకురావాలన్నమాట. అంటే మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళామంటే చాలా రష్గా ఉంటుంది, హడావిడిగా ఉంటుంది. మార్నింగ్ వెళ్ళాలంటే కష్టం కదా. బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఇంకా లోహిత్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను నాని అయితే ఇంట్లో ఉన్నాము. నాని హాయ్ చెప్పు. హాయ్. చూసారు కదా మా నాని కూడా ఫ్రెష్ అయిపోయాడు. ఇద్దరం దోశలు తిన్నామన్నమాట ఈరోజు. ఇంకా అంటే మధ్యాహ్నం లంచ్కి కూడా అన్నీ అంటే బియ్యము అవి నానేసి పెట్టేశాను. సో పక్కింటాం కూడా వస్తాను అనిందనమాట బజార్కి, అందుకని వెయిట్ చేస్తూ ఉన్నా. నేనైతే రెడీ అయిపోయాను. సరే వీడియో తీసుకుందాము అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎందుకో తెలీదు, అసలు వీడియో స్టార్ట్ చేయాలి, వీడియోస్ తీయాలి అని ఇంట్రెస్ట్ రావట్లేదనమాట. నా పెదాల మీద ఉన్నంత నవ్వు లోపలైతే అస్సలు లేదు. ఎందుకో తెలియట్లేదు, లోపల ఏదో ఫీలింగ్ అనమాట. అసలు ఎందుకు ఇలా అని చెప్పేసి, ఎందుకంటే జనాల నుంచి వస్తున్న రెస్పాన్స్ నుంచి అనమాట. నాకైతే నచ్చట్లేదు అది ఎందుకో. ఇంకా అసలు ఒక్కోసారి అంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసానా అనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తాను, తప్పదు కదా. అంటే జనాల మాటలు అనేది రిసీవ్ చేసుకోలేకపోతున్నాను నేను. ఇంకా వాటి గురించి ఆలోచించడం, హెడ్ఏక్ రావడం అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి నాకు. ఇంకా అంటే ఏమన్నా అన్నారు అంటే నా మనసులో అలానే ఉంటుంది. అరే ఎందుకన్నారు, మనం ఏం తప్పు చేయట్లేదు కదా. యూట్యూబ్ అనేది అంటే ఒక ఫేమ్ కోసమే మనం చేస్తున్నామని ఏం లేదు కదా. అంటే మనం ఖాళీగా ఉన్నాను, 2 పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను అనేదే కదా నేను వీడియో తీస్తున్నాను. కానీ పక్కన వాళ్ళకి ఏం నొప్పో నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఏం చేసుకోలేక అలా అంటున్నారో అర్థం కావట్లేదు. మనం చేసుకుంటున్నాము, ఇంకా వీళ్ళు బాగుపడతారు అనేసి అంటున్నారు, అయితే అసలు తెలియట్లేదు అనమాట. ఇంకా కానీ ఒక జర్నీని స్టార్ట్ చేసిన తర్వాత పక్కా దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నాను అనమాట నేనైతే. ఎవరు ఏదైనా అనుకొని మన మైండ్ నుంచి తీసేసాము అంటే ఏదీ లేదండి. అది ఆలోచిస్తూ ఉన్నాము అంటే మనకు ఖచ్చితంగా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి, కానీ వాళ్ళకేం రావు. ఫస్ట్ మనమైతే మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అది మైండ్లో పెట్టుకొని మనల్ని అయితే ఖరాబ్ చేసుకోలేము కదా. సో నేనైతే అదే ఆలోచిస్తున్నా. అందుకోసమే మళ్ళీ వీడియోస్ అనేవి ఇంకా అదే ఆలోచించి వదిలేస్తానమాట. వదిలేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా అది మీతో షేర్ చేసుకోవాలనే ఈరోజు ఉద్దేశం ఉంది కాబట్టి ఈరోజైతే మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఇలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చేసిన వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే తెలీదు. అంటే నా పర్సనల్గా అంటే ఒక యూట్యూబ్ అనేది మనకు కూడా కొత్తగానే కదా, భయంగానే ఉంటుంది. కానీ నేనైతే పర్లేదు, నాకు తగ్గట్టు నేను అనేది 100% ఇస్తున్నాను అనేది నాకైతే అనిపిస్తుంది అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని మీకు నచ్చింది అంటే స్క్రిప్ట్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే దాని నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ అండి అది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను ఒక జర్నీ స్టార్ట్ చేశాను, ఇంతమంది చేత అనిపించుకుంటున్నాను. ఇంకా నేను అనేది కొంచెం గ్రోత్ అయ్యాను అంటే వాళ్ళకి నేను సమాధానం అనేది మీ ద్వారా ఇవ్వగలుగుతాననే ఒక నమ్మకం ఉందన్నమాట. అందుకోసమే ఈరోజైతే చెప్తున్నాను.
ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే మనమైతే ఇప్పుడు బజార్కి వెళ్దాము. బజార్లో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, అలాగే పువ్వులు ఎన్ని రకాలు దొరుకుతాయి అన్నీ చూపిస్తానమాట. ఇంకా నాకైతే మనసులో అవే ఉన్నాయి, కానీ అవన్నీ వదిలేస్తాను. రేపు శివరాత్రి కదా, పండగ పూట దేవుణ్ణి అయితే మంచిగా మొక్కొని అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలని కోరుకుంటాను. వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు బెంగాల్లో ఎలాంటి ఫ్లవర్స్ దొరుకుతాయి, వాటి రేటు కూడా ఈరోజు చూపిస్తానమాట. ఇక పైనుంచి మన వీడియోస్ అనేది 100% ఖచ్చితంగా నాకు తగ్గట్టు నేను ఇస్తానండి, ఇది షూర్. అసలు ఇక పైన అంతా అంటే వాయిస్ ఓవర్ కూడా నేను ఇవ్వకుండా, అంటే ఏమైనా క్రిటికల్గా ఉంటేనే వాయిస్ ఓవర్ ఇస్తాను, లేకపోతే నేను చెప్తూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. తను కూడా రెడీ అయిపోయినట్టుంది. ఇంకా తనకి ఇష్టం లేదండి, తను ఎందుకు నేను వీడియోలోకి రమ్మని చెప్పడం, నేనైతే అది చెప్పనమాట. తనకి ఇష్టం లేదు, మనం అడగకూడదు కదా. సో మనని వెళ్దామా. నా బంగారు కొండీడు పడేస్తావురా, నా బంగారు కొండ, నా పిల్లలే అండి నా స్ట్రెంత్ అయితే. అంటే అరుస్తాను, కొడతాను, అంటే ప్రతి తల్లి చేస్తుంది, కానీ నేనేంటంటే ఎక్కువ ప్రేమను కూడా నాకు చూపించలేకపోతాను. అంత ప్రేమ అనమాట. ఒక్క లోహిత్ నానియనే కాదు, మా బావని కూడా అంతే, కానీ అది అర్థం చేసుకోలేడు తను. ఇంకా నేను ఏంటంటే పక్కనున్న జనాల వల్ల నా మైండ్ సెట్ అనేది దొబ్బుద్ది అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకో ఈరోజు నాకు నేనే అందంగా కనిపిస్తున్నాను ఈ డ్రెస్ వల్ల, ఏమో చాలా బాగుంది కదా. తను వస్తే బజార్కి అయితే బయలుదేరడమే. తనైతే ఇంకా స్నానం చేస్తున్నాను అని చెప్పిందనమాట దీది అయితే. సో ఇక్కడ వాళ్ళని అయితే దీది అనే పిలుస్తాము, తను రెడీ అయిన తర్వాత వెళ్తాము. చూడండి, ఒక లంగోటి వేసుకుని బజార్కి వెళ్తున్నా. ఇంకా రెడీ అయిపోయిందంట, పిలుస్తుంది. తాళమంది వేసేసుకొని వెళ్ళిపోతాము. 1 గంటలో రావాలి, మళ్ళీ వచ్చి వంట చేయాలి కదా. తాళం వేసుకొని వెళ్తున్నాము. అక్క అయితే కిందకి వెళ్ళింది ఇప్పుడే, ఇంక మేము కూడా వెళ్తున్నాం. ఈ లంగోటి ఒకటి నాకు దౌడు, ఇంకంటే ఏమన్నా తీసుకుంటే దాంట్లో వేసుకోవాలి కదా, అందుకని తీసుకున్నా. మా వాడు గ్లాసెస్ పెట్టి మరీ వెళ్తున్నాడు. చూపి, గ్లాసెస్ పెట్టి మరీ వెళ్తున్నాడు ఈయన, సోఫ్లో అయినా వెళ్తున్నాం. ఇప్పుడే బయలుదేరాము ఇంటి నుంచి. అసలు ఎండాకాలం కదా, అందుకని చెప్పి సిస్టర్ చున్నీ కావాలంటుంది. అది కాటన్లో, ఇక్కడ చూస్తున్నారు కదా, వాటిపైనే మనకి ప్రైజ్లు అనేది వేశారు. కిట్నాది ఇది 140, అచ్చా 30, అచ్చా 130 రూపాయలు అంట. అది ఇక్కడ చున్నీలు కూడా అంటే విడివిడిగా దొరుకుతాయి. ఎండాకాలం కదా, కాటన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అలా తీసుకుంటుంది. అరటికాయలు తీసుకుంటుంది, డజన్ 40 రూపాయలు అంట ఇక్కడ. నేను కర్బూజా వండేసి 100కి ఏమున్నా, ఆయన 100కి ఇవ్వడంట, 120 చెప్తున్నాడు. ఇద్దరు 110 ఇచ్చి తీసుకున్నా నేను వాటర్ మిలన్. ఇప్పుడు మా వాడు అడుగుతా ఉన్నాడు, అందుకని తీసుకున్నా. దీంట్లోనే పెట్టుకుంటా అమ్మ. అక్కడ నచ్చలా, మళ్ళీ ఎక్కడికి వచ్చాం మేము. ఇక్కడ బాగుంటాయి, అప్పటి నుంచి చాలా బాగుంటాయి. ఇక్కడైతే రేటు కూడా కొంచెం రీజనబుల్గానే ఇస్తారనమాట. ఒక్కొక్క ప్లాజో వచ్చేసి 300 అలా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. అందుకని చెప్పి చూస్తుంది, అక్కకు చున్నీ కావాలంట. ఇంకెక్కడైతే ఎండాకాలం వచ్చేస్తుంది కదా, నైటీలు అవి కూడా పెట్టేస్తున్నారు. ఇదో పూల మార్కెట్కి అయితే వచ్చాము. డిస్టర్బెన్స్ ఉంటుంది, వాయిస్ అది క్లారిటీగా ఉండదు. నేనైతే చూపిస్తాను. ఇక్కడైతే జనాలు చూడండి చాలా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, పువ్వులు అయితే చాలా రకాలు ఉన్నాయి. కాస్ట్ ఎలా చెప్తాడు. హలో హలో, చాలా బాగున్నాయి పువ్వులు అయితే, డిఫరెంట్గా ఉన్నాయి. ఓనర్ అనమాట. అచ్చా, ఈ పువ్వులు అంట ఒక్కటి వచ్చేసి 15 రూపాయలు అంట. అమ్మ బాబాయ్, చాలా రేట్లు ఉన్నాయి, రేపు పండగ కదా. బోల్ చూచేస్తున్నాయి. ఒక నిమిషం. చామంతి తెలుగు నేర్చుకుంటున్నారా భయ్యా? इसको अच्छा माल दे दो मुझे. మంచిది ఇప్పుడు చెప్పాను, లోపల ఉన్నాయి కదా అవి ఇస్తున్నాడు, ఫ్రెష్గా ఉండేది. నేనైతే ఒక గులాబీ తీసుకుంటున్నా, ఏందో చేస్తున్నాడు అన్నయ్య. ఫ్రెష్, థ్యాంక్ యూ. ఓకే, హలో తీసుకోండి.
అన్నయ్య కూడా మా ఛానల్ పేరు అడుగుతున్నారు, పేరు చెప్పాను అనమాట. కిतना 40 लिया था, 30 लेना था भैया जी. आ जाएगा दे दो. ఛానల్ के लिए थैंक यू. ये 10 రూపాయలు అంట ఇది. హలో అంకల్ జీ ऊपर वाला 10 రూపాయలకి ఇచ్చాడు. डालो ऐसे पकड़ लिया था. चलो ఈరోజు చలో చలో నాని. నేను బెంగాలక్క ఇద్దరం 2 సంచులకు నింపుకొని వస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని కటాలి కేలా అంటారు. మన సైడ్ అమృతపాణి కాయలు అంటారు కదా, ఆ అరటికాయలు ఇక్కడ 80 రూపీస్, 90 రూపీస్, 100 రూపీస్ కూడా అమ్మిద్దామే. అక్కడ కూర్చునిద్ది కదా, 10 గంటలకు కూర్చునిద్ది. మధ్యాహ్నం 1 కల్లా తీసేస్తుంది అనమాట బండి అక్కడి నుంచి. ఇంకా అసలు ఫుల్ డిమాండ్ ఇక్కడైతే. అసలు దొరకవు, కోల్కత్తాలో అయితే దొరుకుతాయంట, కానీ పనాగాల్లో అయితే ఈమె దగ్గర దొరుకుతాయి. మేము ఎప్పుడు వచ్చినా కానీ ఈమె దగ్గరే తీసుకుంటాము. ఎవరికి వీడియో తీస్తున్నారు అని అడుగుతూ ఉంది. చాలా బాగా తీయండి, యూట్యూబ్లో పెట్టండి అని అంటుందన్నమాట. పెడతాను అని చెప్పాను. ఇంకా స్వీట్ కార్న్ అలాగే కటాలి కేలా అయితే తీసుకున్నాము. 80 రూపీస్ అంట. 1 డజన్ అయితే తీసుకున్నాను. ఇంకా మిగతాయి అలాగే జామకాయలు కూడా తీసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది, పిల్లలు కావాలి అంటున్నారని చెప్పేసి కొన్ని జామకాయలు కూడా తీసుకున్నాను అనమాట. ఒక 1/2 కేజీ తీసుకున్నాను. అవైతే కేజీ 80 రూపీస్ పడతాయి. మనకి 1/2 కేజీ కదా మనం తీసుకుంది, 40 రూపీస్ అయితే పడ్డాయి అనమాట. టోటల్ ఇక్కడైతే ఒక 200 అయితే అయిపోయాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి సబ్జీ దగ్గరికి అయితే వెళ్ళాము. కూరగాయలు తీసుకోవడానికి వచ్చాము. టమాటాలు 10 రూపాయలు అంట కేజీ. ఇక్కడ చూడండి, మా వాడు పనసకాయ మీద పడ్డాడు రాగానే. వాటిని కూర చేసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా కూరగాయలు ఎన్ని రకాలు ఉన్నాయో. మన సైడ్ ఇన్ని ఉండవు కదా. సబ్జీ పాలక్ ఇంకా నేను టమాటాలు కూరగాయలు అయితే తీసుకుంటున్నా. బెండకాయలు వచ్చి కేజీ 100 రూపాయలు అంటే కదా, ఇప్పుడే వస్తున్నాయి కదా. మిర్చి లేదా భయ్యా 10 का दे दो. నాతో వచ్చిన బెంగాలక్క ఊరికే ఉండదు కదా, ఇక్కడ చేపలను అయితే బేరమాడేస్తుంది ఎంత ఎంత అని చెప్పేసి. చిన్న చిన్న చేపలు ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. సుబే అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఏం కత్తి చూడండి ఎంత పొడుగుందో బాబోయ్, దాన్ని చూస్తేనే దడబడుతుంది. ఇక్కడ ఎన్న అయితే చేపలను కవర్లో అయితే వేస్తున్నాడు. ఒక 1/4 కిలో ఏమో తీసుకున్నట్టుంది. ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికైతే వస్తున్నాం. ఎన్ని కష్టాలు వచ్చేసి అందుకే బావని తీసుకొని వస్తారు. మీరు చూడండి సరుకులు మస్తయినాయి బాబోయ్. నేను బెంగాలక్క ఇద్దరం కలిసి సంచులను అయితే ఫుల్గా నింపుకొని వచ్చాము. మేము వెళ్ళింది 2.5 కిలోమీటర్లు అనమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి తాతలు కనిపించారు మాకు. ఇంకా అది కాక వచ్చిన తర్వాత వెంటనే మా లోహిత్ని కూడా తీసుకురావాలి, అందుకోసమని ఫాస్ట్గా వస్తున్నాము. ఆమెకేమో వంట చేయాలని టెన్షను. సరుకులు ఎన్ని తీసుకొచ్చామో ఇంక ఈ పువ్వులు ఇవన్నీ రేపటి కోసం ఫ్రిడ్జ్లో అయితే పెట్టించాలి. మా వాళ్ళ కోసం ఇక్కడ మొక్కజొన్న పత్తులు కూడా తీసుకొచ్చాను. అలాగే స్నాక్స్ 50-50 కావాలి అని చెప్పాడనమాట లోహిత్. ఇంకా చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాను కానీ మా వాడు తినేశాడు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కూరగాయలు, అలాగే జామకాయలు, కటాలి కేలా, అలాగే కర్బూజా ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. తీనానా తిగు చూపిద్దాం, వాళ్ళకి చూపించే తర్వాత తీసుకుందాం. ఇవన్నీ తీసుకొచ్చాను, వీటిని కట్ చేయాలి. ఇప్పుడైతే లోహిత్ని తీసుకురావాలి, టైం అయిపోయింది. వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్ కూడా జరుగుతుందని రాగానే గ్యాస్ పైన అయితే సంగటి పెట్టేశాను. ఇంకా మటన్ కూర అయితే ఉందన్నమాట, నైటే చేశాను. ఇంకా ఎందుకులే ఇప్పుడు చేయడం అని చెప్పేసి చాలా మటన్ ఉంది. చూస్తున్నారు కదా, చూడండి చూడండి ఇంత మటన్ కూర ఉంది. అందుకనే ఇప్పుడు కూర ఏం చేయట్లేదు అనమాట, ఓన్లీ సంగటికి అయితే వేసాను కదా, అదైతే ఉడుకుతుంది. లోహిత్ని అయితే తీసుకురావాలి. చలో నాని పదా. నువ్వు వద్దమ్మా, ఇప్పుడే కదా బజార్కి వెళ్ళొచ్చాము, ఇంకా ట్యాబ్కి ఎందుకు దిష్టి తగిలిద్ది పదా. చలో నేను అక్కడ ఆంటీ దగ్గర వదిలేసి నేను వెళ్తా పదా, టైం అయింది పదా. లోహిత్ని తీసుకురావాలి. బయటికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చాము అంటే హడావిడి అయిపోద్ది. ఇంకా పిల్లలు అందరినీ తీసుకెళ్తా ఉన్నారు. మా వాడి పరిస్థితి ఎట్టుందో పాపం. వస్తున్నారులేండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యారు పిల్లలు అయితే వస్తూ ఉన్నారు. పిల్లల్ని తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడే మా గల్లీలో నుంచి నెక్స్ట్ గల్లీలోకి అయితే వచ్చేసాను నేను. మా వాడు స్కూల్ దగ్గర చూడండి ఎంత రష్ ఉందో, అక్కడ ఉండేది రష్ అయితే. సో నేనైతే ఇప్పుడే వెళ్తా ఉన్నా.
మా ఓడేడి లక్ష్మి లోహిత్ అందరు వెళ్ళిపోయారు. లోహితే ఉన్నాడు. ఎక్కడున్నాడో వీడు. అరే 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 ఇంకా లోహిత్ ఒక్కడే ఉన్నాడు. నేను వెళ్ళేసరికి లోహిత్ని తీసుకొని ఇంటికి వచ్చాక సంగటి కూడా ఉడికిపోయింది. దాన్ని అయితే గెలికేసాను. గెలికిన తర్వాత నేను ఇంకా పిల్లలు అయితే ఇంకో సైడ్ తింటున్నారు. నాకు ఫోన్ వచ్చేసరికి నేను ఒక సైడ్ కూర్చొని తింటా ఉన్నాను అనమాట సంగటి. వీడియో కాల్ లంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పైకి వెళ్ళేసి బట్టలన్నీ తీసుకొచ్చాను. చెప్పాను కదా పండక్కి అంతా క్లీన్ చేశాను అని చెప్పేసి. అలాగే పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అందుకని చెప్పి బట్టలన్నీ ఉతికేసాను. ఇదేంటో తెలుసా మీకు? కంఫర్టర్ అండి. పిల్లలు ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మా పిల్లలు చిన్నపిల్లలు కదా, ఎప్పుడైనా చుచ్చేసారు అంటే పరుపులోకి వెళ్ళకుండా ఈ కంఫర్టర్ని అయితే నేను తీసుకున్నాను. ఆల్మోస్ట్ మేము తీసుకొని కూడా ఇది 4 years అవుతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం డ్యామేజ్ అనేది అవుతుందన్నమాట. అప్పటి నుంచి కొంచెం కూడా పాడవకుండా ఇప్పటి వరకు వచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది. ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగా యూజ్ అయింది. అలాగే ఇక్కడ బెడ్షీట్ అన్నీ వేసేస్తున్నాను. ఇంకా మా వాడైతే వాడి పాటికి వాడు కూర్చొని చదువుకుంటున్నాడు అనమాట. అక్కడ చూస్తున్నారు కదా చిన్నోడు ఏం చేస్తున్నాడు, వాడినైతే డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంకా నేను ఇక్కడ బెడ్ అంతా నీట్గా పెట్టేశాను. అలాగే దిండు కవర్లు అన్నీ మార్చాను అనమాట. నాకు ఒక టాస్క్ అనమాట. ఇంట్లో నీట్గా లేకపోతే అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా మా వాడు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. మా వాడు చదువుకుంటుండు. నేను బట్టలు మడత పెడుతున్నాను. వాడికై వాడే చదువుతారులేండి. నేను చెప్పనవసరం లేదు వాడికి. ఏమన్నా వర్క్ ఇచ్చారు అంటే మేడమ్స్ చెప్తారు కదా, అప్పుడు వాడే చదువుతాడు. ఇంకో సైడ్ అయితే శ్రీవారు నిద్రేశారు. ఇంకొకడైతే వాష్రూమ్కి వెళ్ళాడు. సో ఇవి అన్నమాట ఈరోజు పనులు. ఇంకా ఇవన్నీ చేస్తూ ఉన్నా. ఇంకా బట్టలు అన్నీ మడతబెట్టిన తర్వాత కూడా మా పిల్లలు నిద్రపోండ్రా అంటే అస్సలు నిద్రపోవట్లేదు. ఇంకేం చేస్తారు, ఆఫ్టర్నూన్ తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఎదురుగా పెట్టేసరికి మాకు జాంకాయ కోసి అని చెప్పి జాంకాయని అయితే పట్టుకొచ్చారు. చాకు, ప్లేట్, అలాగే ఉప్పు, కారం అన్నీ తీసుకొచ్చారు వాళ్ళే. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇక్కడ జాంకాయ అయితే కోసి పెడుతున్నాను. మా వాడికి అస్సలు నిద్ర రాదు. ఇంకా నేను కూర్చున్నానంటే నాతో పాటు కూర్చోనే ఉంటాడు మా పెద్దోడు. ఇంకా చిన్నోడైనా కాసేపు నిద్రపోతాడు కానీ పెద్దోడైతే అస్సలు నిద్రపోడు. ఇంక ఇదే టైంపాస్ అయిపోద్ది అనమాట నాకైతే. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడే ఇద్దరు పిల్లలు లేచారు. అసలు అసలు నిద్రపోరా అంటే నిద్రపోడు ఎందుకో. ఇంక నేను మా పిన్ని వాళ్ళతో అమ్మ వాళ్ళతో మాట్లాడతా. నాకైతే నిద్ర రాలేదనమాట. ఇంకా లేచారు కదా, ఇప్పుడైతే 4:30 ఆ టైం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఉదయం తీసుకొచ్చాను కదా మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు, ఇదిగోండి వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చా. ఇంకా అడుగుతా ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి కట్ చేసి అని చెప్పేసి. మధ్యాహ్నం ఇంకా అన్నం టైం కదా, అందుకని సంగటి పెట్టేశాను. ఇంకా నిద్రపోయి లేచారు. ఇప్పుడైతే ఫ్రెష్గా తినేస్తారు. నాకు కూడా ఒక పని తెప్పిద్ది, ఏదైనా టిఫిన్ చేయాలి అని చెప్పేసి ఇదైతే కట్ చేస్తున్నా. ఎంత హ్యాపీగా చూడండి వీళ్ళు. 100కి ఇవ్వు అంటే అస్సలు ఇవ్వలేదనమాట. ఇంకా 110 ఇచ్చేసి తీసుకొచ్చాను. కానీ బెటరే, 3 kgs ఉంది. అదే మేము మొన్న దుర్గాపూర్కి వెళ్ళాము లోహిత్కి బాగాలేనప్పుడు. అక్కడ ఎంత తీసుకున్నారంటే కేజీ వచ్చేసి 60 రూపాయలు తీసుకున్నాడు. అసలు 2.5 kg తీసుకున్నాడు అనమాట, 130 రూపీస్. బాబోయ్ అనుకున్నాం. కానీ ఇది పర్లేదు మాకు, అంటే 40 రూపీస్ లెక్క ఇచ్చాడనమాట. కానీ పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ విషయానికి వస్తే చెప్తాం ఇప్పుడు ఎలా ఉంది ఏంటని. పెద్దదే కోసిస్తా. ఓకే, తెచ్చింది మీకోసమే కదా, ఎవరు తినరు, మీరే తినరు. ఓకేనా? ఓకే, ఠీకే. కలో ఎలా ఉంది అక్కడ చెప్పు, వాళ్ళ చెప్పండి. ఇంకా ఎండాకాలమే కదా వచ్చేది. ఇంకా ఖచ్చితంగా వాటర్ మిలన్స్ అయితే ఖచ్చితంగా తినాలి. అది పిల్లలు అయితే ఇంకా బాగా తినాలి. ఎందుకంటే ఎండలకి ఆల్రెడీ మాకు స్టార్ట్ అయిపోయాయి అనమాట. చూస్తున్నారు కదా మా ఫేస్ ఎంత డల్ అయిపోయిందో. అంటే ఉదయం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి దాదాపుగా 2.5 కిలోమీటర్ నడిచి వెళ్ళాం కదా, అప్పటికే మా ఫేస్లో అయితే వాడిపోయి అంత ఎండ ఉందనమాట. పక్కింటి అక్క కూడా అంటుంది ఇంకొక 10 రోజులు అయితే గొడుగు తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి.
వర్తే అండి, చాలా బాగుంది అసలు. అంటే నేను చప్పగా ఉంటుందేమో అనుకున్నా, కానీ బాగుంది, చాలా బాగుంది. తీయగా ఉందన్నమాట. ఎలా ఉందా? తీయగా ఉందా? నిజంగా చాలా బాగుంది అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తీయగా ఉంది, గొంతులు ఇరుక్కుపోతుంది మాట్లాడుతూ తింటూ ఉంటే. ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, ఇప్పుడైతే 5:30 అయింది టైము. ఇక్కడ మా పిల్లలకైతే పాలు తిరగకొట్టి చన్నీళ్ళలో పెట్టాను. ఇంకా నేనైతే కాఫీ తాగుతున్నా. పైకి వెళ్దాం అనుకుంటున్నాము చాలా రోజుల తర్వాత అనమాట. అంటే పైకి వెళ్తే అదొక అంటే ఇంటి దగ్గర ఉన్న ఫీలింగ్ వస్తుందని చెప్పాను కదా ముందు వీడియోలో, అందుకోసం అని చెప్పి పైకి అయితే వెళ్తున్నాము. ఎప్పుడు ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది కదా, సో అప్పుడప్పుడు అలా పైకి వెళ్తే మైండ్ కూడా రిలాక్స్ అయింది. ఏంటి వెళ్దామా? ఓకే ఎవరు చేస్తారు డిస్టర్బ్? ఎండ ఎప్పుడో తగ్గిపోయింది, ఇప్పుడైతే చీకటి పడుతుంది. కాఫీ తాగేసి పైకైతే వెళ్తాం. చూడండి అంత నల్లగా అయిపోయింది. ఫోన్ మాట్లాడితే వీడియో కూడా షూట్ చేయలేదు నేను. ఇంకా కిందకు వచ్చిన తర్వాత చూడండి టైం ఎంత అయిందా అని చూస్తే 7 అవుతుందనమాట. 6:45 అలా అయింది. ఇంకొద్దులే రండ్రా వెళ్ళిపోదామని చెప్పేసి కిందకైతే వచ్చేసాము. ఇంకా సర్లే ఒక్కసారి అలా వీడియో షూట్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఎలా ఉందో చూడండి వాతావరణం, భలే ఉంది కదా. అసలు ఫ్రెండ్తో మాట్లాడుతూ టైమే తెలియలేదనమాట. ఇంకా వీళ్ళేమో ఆడుతున్నారు, నేనేమో ఇంకా ఫోన్లో లీనమైపోయి ఉన్నా, అసలు అర్థం కాలేదు. సో ఇంక ఇంటికి అయితే వచ్చేసి చూడండి ఇక్కడ కూడా దుకాణం తెరిచారు. మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అస్సలు సైలెంట్గానే ఉండరు. అది పెట్టుకొని లాగడం, ఇది పట్టుకొని లాగడం, ఇంక ఇవన్నీ చేస్తుంటే వద్దురానైనా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంటికి వచ్చినాం అనమాట. ఇప్పుడైతే దోశలు పోయమంటున్నారు, వాళ్ళకి ఆకలేస్తుందంట, అందుకని దోశలు పోయమని చెప్తా ఉన్నారు నాకు. ఇంకా ఆల్రెడీ ఉదయం దోశపిండి అయితే ఉంది, ఇంకా అదైతే ఇప్పుడు దోశలు వేస్తా, తినేస్తారు ప్రశాంత్. దోశలు వేస్తున్నాను. దోశలు మా వాళ్ళు చూడండి ఇప్పుడు చిన్న చిన్నగా వేసేది, ఇంకంతకంటే చిన్నవి నేను వేయన్నానా. ఇంక మరీ చిన్న అంటే ఇలా వేయాలా? ఇన్ని తిప్పలు పడతారు పిల్లలు ఉంటే. అసలు లేడీస్కి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటోలేండి. అయినా పిల్లల కోసమే కదా ఇంత చేస్తాము, వాళ్ళు ఎలా తింటాము అంటే అలా చేస్తాను. దోశలు కారము, దోశలు కారం బాగుంటుంది. ఎలా నీకు తినపండి. వేడిగా దోశలు వేసుకొని ఇలా కూర్చొని ప్రశాంతంగా తింటే మజానే వేరు. ఇంకా డిన్నర్ అయితే మేము తిన్నా అనమాట. ఇంక మీరు తింటామంటే తింటారు, లేకపోతే లేదు. మా బావకైతే రొట్టె పిండి కలిపి పెట్టి పెడతాం, అదండి గోధుమ పిండి. బాగా వచ్చే టైంకి కలిపి పెట్టి పెట్టేసామంటే అప్పుడు చేసుకుంటే బాగుంటుంది. సో వీడియో చూశారు కదా, మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఆల్రెడీ ఒక వికెట్ అయితే డౌన్ అయిపోయింది. మధ్యాహ్నం నిద్రపోలేదు కదా, అందుకని నిద్రపోయేసాడు లోహిత్ అయితే. ఇంకా వేరే వాడు ఇంకొకడైతే ఇక్కడ కూర్చోవడం లేయడం అట్లయితే ఆడుతున్నాడు అనమాట. సో అందరం దోశలు అయితే తినేసాము. బావ అయితే ఈరోజు లేట్గా వస్తాను అని చెప్పారనమాట ఫోన్ చేసేసి. ఇంకా అంటే రేపు పండగ ఉంది కదా, తనకి ఏమో పార్టీ సంథింగ్ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి లేట్గా వస్తాను అని చెప్పాడు. సో మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడైతే నిద్రపోవడమే. సో నాని చలే हो गया, खाना पीना हो गया, कहाँ जाएंगे, घर जाएंगे, चले. వీడు ఎప్పుడెప్పుడా అని ఉన్నాడు ఆంధ్ర రావడానికి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్, లవ్ యూ, గుడ్ నైట్. బాయ్ అండి. బాయ్ అండి.